రైట్, థ్యాంక్ యూ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో పరిపాలన చేసే నామములో మీ అందరికీ స్వాగతం పలుకుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. విశేషం దేవుని వాక్యం గమనించుకున్నాం. కీర్తన గ్రంథం 25వ అధ్యాయంకు రండి. Shall we turn your Bible? 25వ అధ్యాయముకు రండి. 2వ వాక్యం, సెకండ్ వర్డ్స్. నా దేవా నీ యందు నమ్మకం ఉంచి ఉన్నాను. హల్లెలూయా. ఎవరంటున్నారండి? దావీదు అంటున్నాడు, నా దేవా నీ యందు నమ్మకం ఉంచి ఉన్నాను. హల్లెలూయా. గమనించండి, నా దేవా నీ యందు నమ్మకం ఉంచి ఉన్నాను అని ఆయన దేన్ని బట్టి ఆయన చెప్పించాడండి? దేని గురించి చెప్పించాడు ఆయన? ఎవరికైనా తెలుసా? ఈ అధ్యాయం ఎప్పుడైనా చదివినారా మీరు? రీడ్ మొదటి వాక్యం ఒకసారి చదవండి, చూద్దాం. నీ దిక్కునకు చూచి నా ఆత్మను. ఈ మాట ఎందుకు అంటున్నాడు? నీ దిక్కు అంటే where it will be you. నువ్వు ఎక్కడ ఉన్నావో నీ తట్టున నీ దిక్కు నీ దిక్కులో నేను నా కన్నులు ఎత్తుచున్నాను, నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మకం ఉంచి ఉన్నాను. హల్లెలూయా. భక్తుడైన దావీదు రాజాభిషేకం పొందినవాడు. మీకు అందరికీ తెలుసు, వారి నాయనకి ఈశాయికి 7 బిడ్డలు. 6 బిడ్డల్ని సౌలును దేవుడు ఇంకా ఈయన రాజులుగా ఉండటకు అర్హత లేదు అని చెప్పి వారిలో ఉన్న ఆ అభిషేకమును తీసి నేను చూపించే వారికి నువ్వు అభిషేకించుమని సామువేలుతో దేవుడు మాట్లాడిండు. హల్లెలూయా. సామువేలు ఎదురు చూస్తూ ఆయన ఏం చేయాలి ప్రభు అంటే, నేను చూపించే ఒక కుడారం ఇంటికి వెళ్ళు, ఆ ఇంటిలో ఈశాయా అనేవాడు ఉంటాడు, వారి కుమారుల్లో ఒకరిని నేను రాజాభిషేకం చేయాలని తీర్మానించినానని దేవుడు అంటున్నాడు. అప్పుడు సామువేలు బుద్ధిలో నూనె తీసుకుని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఎక్కడ వెళ్ళాడండి? ఈశాయా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఈశాయా వాళ్ళ ఇంటికి వెళ్ళడంలోనే వాళ్ళ నాయన చూసి, ఈశాయని నీ బిడ్డలందరూ ఏడున్నారంటే ఇదిగో ఈడే ఉన్నారు. పెద్దోడు కూడా వచ్చిండు ఇంటికి. పెద్దోడు చాలా అందంగా ఉండిండు, 6 అడుగులు, చాలా అందంగా ఉండిండు. సామువేలు అనుకున్నాడు, ఆహా ఇంత అందంగా ఉన్నాడు, అందుకే దేవుడు ఇతను రాజుగా తెలుసుకున్నాడు ఏమో. వెంటనే సామువేలు, నువ్వు అనుకున్నట్టు నువ్వు మనిషి ముఖమును అందమును చూడకు, నేను అతన్ని ఆదుకోలేదు, ఆయన్ని పక్కన పెట్టు, వేరొకరిని పిలవమను. ఆయన, నువ్వు కాదయ్యా, నువ్వు బయలుదేరు అయ్యా, నీ వేరే కుమారుడిని పిలువమంటే 2వ కొడుకుని పిలిచావు. ఆడొచ్చిండు, ఆడు కూడా బాగా చాలా అందంగా ఉండిండు. ఈడు అనుకున్నాడు, ఓహో ఒకవేళ ఈడు ఉండొచ్చేమో అని. అప్పుడు దేవుడు అన్నాడు, సామువేల్ ఈడు కూడా కాదు, అని పక్కన పెట్టు. ఇలాగే 6 కొడుకులని ముందుకు రప్పించారు. 6 వచ్చారు. చివరికి ఎవరిని అభిషేకం చేయాలి? ప్రభువా ఏంటయ్యా 6 పిలిచాడు, ఎవరిని వద్దంటావే, ఇంకెవరిని అభిషేకం చేయాలంటే వాళ్ళని అడుగు, ఇంకొకడున్నాడు పిలవమని. ఏందయ్యా ఈశాయా, నీకు ఇంకా వేరే కొడుకులున్నారా? అయ్యా వాడు చిన్న పిల్లడయ్యా, వాడు అదేమన్నా గొర్రెలు పెడతా ఉన్నాడు, ఆట కూర్చున్నాడయ్యా. ఆ పిల్లల్ని పిలువు. ఆ పిలుచుకొని వస్తే ఆడేం చేసిందంటే గొర్రెలని మేపుకొని మరొక గొర్రె మేపే వాడి చేతిలో, నువ్వు మా నాయన ఇస్తున్నాడు. అప్పుడంతా గొర్రెలు పొద్దున మేపుకోపోయి సాయంత్రం తిరిగి వచ్చేది కాదండి.
గొర్రెలు మందగా మేపుకొని పోతే 6 నెలలకు వాళ్ళు తిరుగుతున్నారంట. అంటే వాళ్ళకి భోజనం ఏమిటంటే గొర్రెలకు ఆడ భోజనాలు దొరుకుతాయి, మనిషికి భోజనం అన్ని రోజులకి భోజనము. వాడి చేతులు ఎత్తుకెళ్ళి ఆడ తినుకుంటూ ఆడ ఫలాలు ఫ్రూట్స్ తేను అవన్నీ తినుకుంటూ వాడు మనిషి తినే ఆహారం తినుకుంటూ ఆ గొర్రెలు మేపుకుంటూ ఆయన 100 గొర్రెలతో పోయినాడంటే ఒక 150 గొర్రెలతో మళ్ళీ తిరిగి రావాలి. హల్లెలూయా. అలా అభిషేకం చేయటకు దావీదును పిలుస్తున్నాడు. దావీదు మీ నాయన పిలుస్తున్నాడు రా అన్నంలోనే వాడు పక్కలో ఉన్న వాడికి ఒరే నాయన పిలుస్తున్నాడంట, నువ్వు గొర్రెలని జాగ్రత్తగా చూసుకో, ఏమో ఇదిగో మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి తన గొర్రె మందలని దావీదు మరొకరి చేతులు అప్పగించి ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. వెంటనే దావీదు లోపలికి రావడంలోనే చిన్న పిల్లడు ఇంతే ఉన్నాడు, పిల్లకాయ వాడికే తెలుసు అన్నారు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అన్నాడు, సామువేల్ ఈయన అభిషేకించుకున్నాడు. హల్లెలూయా. ఈయన అవును సరేదయ్యా, ఇంత అంతగా నన్ను వదిలిపెట్టి ఈ పిల్లకాయని అభిషేకించమంటున్నావు, ఆడే నాకు కావాలి, నువ్వు చెయ్యన్నాడు. దేవుడు వెంటనే సామువేలు ఆ బుద్ధిలో ఉన్న నూనె వారికి మీదకి వెళ్ళి వేసి అభిషేకించి రాజుడుగా ఇశ్రాయేలు వారికి రాజాభిషేకములు చేస్తూ ఈ రోజు నుండి దేవుడు నిన్ను ఆదుకున్నాడని చెప్పి అభిషేకించాడు. హల్లెలూయా. అభిషేకించినాడని తెలియబడనే ముందున్న రాజుకి కడప మంట వచ్చింది. ఏమొచ్చిందండి? కడప మంట. చెప్పండి. అరే అవన్నీ మీలో ఉంది నాకు తెలుసు, చెప్పండి నోరు తెలిసి. వాళ్ళకి కాదు, కడప మంట నాకే. చెప్పండి కడప మంట. చెప్పాలి, అందరూ చెప్పాలి, అది నోరు తెరవాలి. కడుపు నొప్పి, కడుపు మంట. నొప్పి వేరే, మంట వేరే. హల్లెలూయా. కడుపు మంట. అదేం చేశాడంటే నా రాజ్యత్వమును తీసి ఇంకొకరికి ఇచ్చిండ దేవుడు. వాడిని చంపేస్తే ఇక నేనే రాజు. హల్లెలూయా. ఎక్కడున్నారో వెతకండి రా వాడిని. ఓ వెతికిండ్రు. ఒరే 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 నిన్ను సామువేలు దావీదు నిన్ను చంపడానికి సౌలు మనుషులు పంపినారా, ఎడన పారిపోరా. వాడు అడవిలో అక్కడ తిరుగుకుంటూ అక్కడక్కడ దాచుకుంటూ తిరుగుతావు. నీకు రాజాభిషేకం పొందిన తర్వాత ఈరోజు క్రైస్తవులై బాప్తిజం పొందిన తర్వాత ఆ రకంగా కొందరు బ్రతుకుల జీవితం మారిపోయినాయి. దాచుకుంటూ తిరిగే భవిష్యత్తు. క్రైస్తవులను చెప్పలేక బయట, నేను క్రైస్తవాలను చెప్పలేక, నేను సంఘానికి వెళుతున్నాను చెప్పలేక, చెప్తే వాళ్ళు ఏమంటారు వీళ్ళేమంటారు, ఎందుకు వచ్చింది గొడవ, చర్చికి పిలిస్తే వాళ్ళు ఏమంటారు వీళ్ళేమంటారు, ఎందుకు వచ్చింది గొడవ. ఎందుకంటే నీలో ఉన్న క్రియలు వారికి తెలుసు. హల్లెలూయా. నీలో ఉన్న క్రియలు వారికి తెలుసు. అందుకే నీవు వారి గొడవలకి పోకుండా నీవు మాత్రమే చర్చికి వస్తున్నావు. ఒకసారి అమ్మని చెప్తావా? ఒప్పుకుంటున్నావా? అదే లెక్క. హల్లెలూయా. దావీదు అభిషేకం పొందిన తర్వాత అనేక స్థలములకు వెళ్ళి వెతుకుతున్నారు, ఎక్కడ దొరికినా వస్తుంది నరికేయాలని, చంపేయాలని. అటువంటి సందర్భంలో దావీదు దేవుడు చూసి అంటున్నాడు, నా దేవా నేను నీలో నమ్మకం ఉంచి ఉన్నా. హల్లెలూయా. నా దేవా నీ యందు నమ్మకం ఉంచి ఉన్నాను. హల్లెలూయా. ఆ మాట సెలవిస్తూ ఆయన నా దేవా నీ యందు నేను నమ్మకం ఉంచి ఉన్నాను అని చెప్పి నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకబో. హల్లెలూయా. నన్ను వాడి చేతిలో దొరికిపోయి వాడు ఆహా దొరికిండ్రా వీడు, భలే దొరికాడ్రా వీడు అని వేసి నన్ను కొట్టి నన్ను హింసించేలాగా శత్రుని చేతిలో నన్ను దొరకనీయకమో. హల్లెలూయా. గమనించండి, రాజాభిషేకం పొందినాడు. దేవుడు ఆకాశముల నుండి స్వరములుగా మాట్లాడి సామువేలుతో చెప్పి బొత్తిలో నూనె పెట్టి పంపించి ఇటువంటి వారిని అభిషేకించమని చెప్పిన తర్వాత ఇతనికి వచ్చిన శోధన అక్కడక్కడ పోయి దాచుకోవటం. హల్లెలూయా. అక్కడక్కడ పోయి దాచుకోవటం, ప్రాణాపాయానికి భయపడి వేరే పోయి ఉండిపోయి దాచుకోవటం. ఒకప్పుడు ఆయన్ని
చెప్తున్నాడు, ఒరే నువ్వే కదా దావీదు, రారైనా పట్టుకొని తీసుకెళ్ళి రాజు ముందు, వాళ్ళ రాజ్యంలో రాజు ముందు నిలబెట్టి పక్కలో ఉన్న రాజు సౌలు వెతుకుతున్నాడే, ఆ దావీదు ఈడే. ఎవడరా నువ్వరా దావీదు అంటే వాడు వెంటనే పిచ్చి వాళ్ళు మాదిరిగా నటన చేశాడు. ఎలా చేశాడు? పిచ్చి వాళ్ళ మాదిరిగా ఆ గడ్డ మీద వారు ఆ నోట్లో నుండి ఉన్న ఆ జొల్లంతా నీళ్ళంతా ఆ గడ్డ మీద కాల్చుకుంటే నోరంతా ఇట్లా ఆడించుకుంటూ పిచ్చివాడిగా నటించాడు. రాజుడు పట్టుకుని వచ్చిన వారిని పిలిచి, ఏంద్రా చేసింది? నాకు పని లేకుండా పిచ్చోడు తెచ్చుకొచ్చి నా ముందు పెట్టేదేంద్రా? ఎవరక్కడ ఇల్లు పట్టుకుపోయి దొచ్చేయండి, బాగా కట్టండి కొట్టండి రా, నిన్ను వాళ్ళ కొట్టిండ్రు. ఈ పిచ్చోడు బయటకు తోమనరా, వాడు బయటకు పోయిండు. దేవుని ఆజ్ఞ మరలా ఇప్పటి వరకు శత్రువుల చేతుల్లో దొరకకూడదు అని ఉంటే దేవుడు నిన్ను తప్పిస్తారు. ఈ రోజు క్రైస్తవ జీవితం అలాగే కనబడుతున్నాయి. ప్రతి ఒక్కరిలోనూ ఆదివారం అయితే సంఘములకు వస్తున్నారు, కానీ నీలో ఒక ప్రకాశం కానరాకపోతున్నాయి. ఒక బ్రైట్నెస్ లేక నువ్వు కూర్చున్నావు, దేవుడికి నీకు సంబంధం లేకుండా కూర్చున్నావు. ఏదో నీకు ఒక ఆజ్ఞ, అవును నేను చర్చికి పోతున్నాను, నాకు అలవాటు అయిపోయినాయి. ఒకరు అంటారు, నేను చర్చికి పోకుంటే ఈ వారం నేను చర్చికి పోలేదంటే నాకు ఆ వారం అంతా నాకు ప్రాబ్లము, నాకేమో పోగొట్టుకున్నట్టు, నేను చర్చికి పోవాలా? అమ్మ ఎంత భక్తురాలు, ఎంత భక్తి ఈమెకి, చర్చికి పోకుండా ఉండలేకపోతున్నదంట. అంటే చర్చిలో పోయి వాళ్ళు వీళ్ళు చూసి ఉండేది లేకుండా అంతా మాట్లాడుకుని ఉంటే ఆయన అవ్వదంట. హల్లెలూయా. ఒక్క వారము సంఘంలో దేవుడి భయభక్తితో జీవించడానికి ప్రయాసపడకపోయినా నీ బ్రతుకు, నా దేవా నా ఎదుటి ఇంటి వారితో పాటు నన్ను కాపాడు, నా పక్కింటి వాళ్ళ దగ్గర నన్ను కాపాడు, నా శత్రువుల దగ్గర నన్ను కాపాడు, ఈ ఆపత్తులో కాపాడు, ఈ అపాయంలో కాపాడు. ఆనాడు అభిషేకం పొందిన వాడు ఈ ప్రార్థన చేశాడంటే ఎందుకు చేశాడండి? అప్పుడు ఆ ప్రార్థన చేయించుండగా యేసుక్రీస్తు ఇంకా భూమిలో పుట్టలేదు. హల్లెలూయా. యేసు ప్రభు భూమిలో దిగి రాలేదు. ఆయన తండ్రి అయిన దేవుడు తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని దావీదు వంశములో ఈ లోకానికి మనిషి నరవతరమెత్తి ఈ లోకానికి నీ కోసం నా కోసం పంపించాలని ఆ దావీదుని దేవుడు తెలుసుకున్నాడు. ఆయన అంత నటన చేశాడు, పిచ్చివాడుగా నటన చేశాడు. కాపాడమన్నాడు, నా దేవా నా దేవా. ఇప్పుడు దైవ సేవకుడు గారు ఏం చెప్పగలడు? ప్రభా ఇది నీ సేవ కాదా? ప్రభా ఈ సంఘం ఇది కాదా? ప్రభా అన్ని నీదే కాదా? నువ్వు చూసుకో, నేను ఉదాహరించి ఉంటాను. కానీ దావీదు చెప్పలా. దావీదు అంటున్నాడు, అపవాదుని చేతులు నన్ను దొరకనీయకము, నన్ను రక్షించుము దేవా, నా దేవా, నేను నీ మీద నమ్మకం ఉంచి ఉన్నాను. హల్లెలూయా. ఎప్పుడైనా ప్రభువా ఒక విషయంలో ప్రభువా నీ మీద నమ్మకం ఉంచి ఉన్నాను, they have in my focus to you Lord అని నువ్వు ఎప్పుడైనా చెప్పి ఉన్నావా? ఆ దావీదు అనేక సందర్భంలో నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చునో ఆ పర్వతమును నేను చూస్తున్నానని కూడా చెప్పినాను. హల్లెలూయా. ఈ మాట చెప్పడంలోనే మరలా ఎరేమియా కాలంలో 39వ అధ్యాయానికి రాండి. The book of Jeremiah chapter 39, 39వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. అక్కడ దావీదు అడిగిండు, ఇక్కడ దేవుడు ఎవరితో సమాధానం చెబుతున్నాడు? గమనించండి, నీవు నన్ను నమ్ముకుంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను. ఆమేన్. హల్లెలూయా. మరలా దావీదుకు ఈ ఉత్తరం ఆ కాలంలో అప్పుడే ఎక్కడో మాట్లాడాలని మన ధర్మశాస్త్రం ఎక్కడ చూడలేదండి. We could never find out, but also there will be next generation. ఆ దావీదుకు తర్వాత అనేక ప్రవక్తుల కాలమైన తర్వాత యెరెమీయా కాలంలో దేవుడు అంటున్నాడు, నీవు నన్ను నమ్ముకుంటివి కనుక నేను నిశ్చయముగా. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవుడు అంటున్నాడు, నీవు నన్ను నమ్ముకున్నావు కనుక అన్ని విషయంలో నేను నిన్ను తప్పించేదను. హల్లెలూయా.
రాజుల చేతులు కట్కమిచ్చి ఓ గుర్రముల మీద అక్కడక్కడ వెలుగుతూ ఓ చంపేయమని చెప్పిన ఆ కాలం వేరండి. ఈ కాలంలో నీకు, నీ కుటుంబంలో, నీ కుటుంబంలో, నీ మనస్సులో, నీ హృదయంలో ప్రతి క్షణము నిన్ను ఏదో ఒక బాధ పీడిస్తూనే ఉంటుంది. కానీ నీ మీదున్న అభిషేకమును జ్ఞాపకం చేసుకోవాలి. నీ మీదున్న ఆ అనాయింటింగ్ ఏమిటో నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. ఆ అభిషేకములో అనాయింటింగ్ నువ్వు మర్చిపోయి ఒకసారి ఒక ఆయన చచ్చిపోయానికి ఒక చిన్న సమస్యలు జరిగినాయి. కాలు వార్తలు వచ్చేసినాయి. ఆ కాలు వార్తలు రావడంలోనే వాళ్ళు అన్నారు, అమ్మా ఏమైంది మీ కొడుకుకి కాలు వార్తలు వచ్చేసింది. అవునా, వీటి దగ్గరలో వైద్యులు ఆడికి పోతే వాడు మంత్రించి నల్లదారాలు కడతాడు, వెంటనే సరిపోతాయి కొడుకుకి. ఈమె కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఏం చేసేది ఇప్పుడు? వెంటనే ఆలోచన చేసింది, సరే చూద్దాం ముందు. మరలా కొన్ని 2 రోజులు తీసుకొని మళ్ళీ ఇంకొకరు చెప్పిండ్రు, తగ్గలా. ఒకరోజు కూడా నువ్వు కూర్చొని ఆ బిడ్డని ఆ కాలు బాగా వాక్ ఏం చెప్తాం తెలుగులో స్పెల్లింగ్, ఆ వాక్ తగ్గడానికి ఆమె కూర్చొని ప్రార్థన చేయాల. ఏమైందో ఏమో నేను చర్చికి రాలంటే నువ్వు రాలేదు కదా, నీకు అందుకనే ప్రార్థన అని చెప్పుకొని ఉండిపోయింది. వాటి గురించి ప్రార్థన చేయాల, వాటి గురించి ప్రభుత్వం దేవుడు ఎందుకు అడగల. కానీ వాక్యం సెలవిస్తున్న ప్రకారం నీవు నన్ను నమ్మకుంటివి కనుక నిశ్చయముగా నేను నెరవేర్చును, తప్పించును. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీవు వాళ్ళ వీళ్ళు మాట విని చివరిగా ఇక్కడ వచ్చిన కూడా సంఘంలో కూడా కొందరు చెప్పి నేను విన్నాను, అయ్యా నేను పోలేదు, వాళ్ళే ఎక్కడో తీసుకెళ్ళారు నా కొడుకుని, అక్కడే వాళ్ళు ఏమో చేసుకుని వచ్చినారు అయ్యా, కానీ నేను పోలేదయ్యా. ఇప్పుడు బాగున్నాడమ్మా, బాగున్నాడయ్యా, సాక్షి. గమనించండి క్రైస్తవ జీవితం. అయ్యా నా బిడ్డకి నా సంగతులు జరిగింది, నేను మోకరించి రాత్రంతా కన్నీళ్ళతో ప్రార్థించినాను, ఉదయం లోపల తెల్లారి లోపల దేవుడు గొప్ప కార్యం చేశాడయ్యా నా బిడ్డకి అని చెప్పే యోగ్యత అర్హత నీలో లేకపోయినది. నల్లదారు మీద వారు వీళ్ళు చెప్పడం మీద చెరువులోకి నువ్వు అక్కడిక్కడికి తీసుకెళ్ళమని నువ్వేమో గొప్ప నీతివంతురాలు మాదిరిగా అబ్బో నేను రాను నేను వాడిని చెప్పి నువ్వు ఉండిపోయి వాళ్ళు పంపించి ఇప్పుడు బాగున్నారని చర్చకొచ్చి చంద్రంలో జరుగుతున్నావా? హల్లెలూయా. ప్రియమైన దేవుడున్నారా, అనేక సందర్భంలో క్రైస్తవులలో కింద పడిపోవటం దీనే కారణం. హల్లెలూయా. ఎన్నోసారి దేవుడు అంటున్నాడు, ఇగో ఈ వాక్యం సెలవించినట్టు నీవు నన్ను నమ్ముకుంటువి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. హల్లెలూయా. ఈ మాట వాక్యం సెలవించిన వెంటనే ఇగో గమనించండి, కీర్తన గ్రంథం 37వ అధ్యాయములకు రాండి. కీర్తన గ్రంథం 37వ అధ్యాయములకు 37వ అధ్యాయం 4-5 వాక్యం చదవండి. యెహోవాను బట్టి గమనించండి, ఆయన తప్పింపబడిన తర్వాత యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను ఆమె చప్పట్లు కొట్టి దేవునామం మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయ వాంఛను ఆయన తీర్చును, సంతోషించుము. నీ హృదయ వాంఛలను ఆయన తీర్చును అని వాక్యంలో సెలవింపబడిన. పైకి చదవలసిన 5వ వాక్యం, నీవు నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను ఆమేన్. చప్పట్లు కొట్టి హల్లెలూయా. గమనించండి, ఆయన అంటున్నాడు యెహోవా యందు మీరందరూ సంతోషించుడి, మీ హృదయ వాంఛలను తీర్చేవాడు ఆయనే. ఆయన ఎంత గొప్పగా చెబుతున్నాడంటే అన్ని చోట్లలో దావీదును తప్పించబడడానికి ఒక సాధ్యమైనది. హల్లెలూయా. అన్ని స్థలములలో దేవుడు దావీదును తప్పించాడు. ఎందుకంటే రాజ్యాభిషేకం చేసినాక నూనె పెట్టి అభిషేకం చేసిన తర్వాత దేవుడు వదులుతాడా? ప్రతి చోటులో ఆయన్ని కాపాడిండు. హల్లెలూయా. ప్రతి స్థలముందు ఆయన కాపాడిండు. అందుకే ఆయన అన్నాడు, ఇగో యెహోవా యందు మీరందరూ
సంతోషించినండి, నేను కూడా సంతోషించినాను. ఎందుకంటే నా హృదయ వాంఛ, నా దేవా నీ యందు నమ్మకం ఉంచి ఉన్నానన్నాను. దేవుడు నా హృదయ వాంఛలను తీర్చెను. హల్లెలూయా. నా హృదయ వాంఛలను తీర్చినాడు నా దేవుడు. నీవు ఆయనను నమ్ముకున్నావు, ఆయన నీ కార్యమును నెరవేర్చును అని గొప్పగా సాక్షి చెప్పిండు. హల్లెలూయా, హల్లెలూయా. విలాప వాక్యములకు రండి. విలాప వాక్యములు లామినేషన్, ద బుక్ ఆఫ్ లామినేషన్ చాప్టర్ 3 3వ అధ్యాయముకు రండి. 31, 32 రెండు వాక్యం చదవండి. గమనించండి. ప్రభువా సర్వకాలము, గమనించండి, భక్తులు అంటాడు ప్రభువు సర్వకాలము నిన్ను విడనాడడు, విడిచిపెట్టడు. ఆయన నిన్ను ఎప్పటికీ నీ తోడుంటున్నాడు. నీకు అది తెలియదు. ఆయన చేయి మీద ఉన్నది, నీ భుజం మీద వేసుకొని ఉన్నాడు, నీ తోడే నడుచుకుంటున్నాడు, నీకు తెలియకుండా ఉన్నది. హల్లెలూయా. నీ పోకుండా చోటుకు నువ్వు పోతే ఆ దేవుడు నీతో పాటు రాడు. నువ్వు చేయని పని చేస్తే దేవుడు నీ భుజం మీద నుంచి చేయి తీసేస్తాడు. నువ్వు మాట్లాడుకున్నావని మాట్లాడి చూస్తే నీతో పాటు నీ మీద పెట్టిన దేవుని ఆశీర్వాదం దేవుడు పక్కలో తీస్తాడు. హల్లెలూయా. గమనిస్తాడు నిన్ను. అప్పుడు నువ్వు ఎప్పుడు ఉన్నట్టుగా అనుకున్నట్టుగా ఏం చేస్తుంది? ఒక తల్లి బిడ్డను తీసుకుంటూ ఎక్కడికో బయలుదేరుతుంది. కానీ బిడ్డ కానలేకపోతే అయ్యో యారు పోయిన బిడ్డ అని ఆమె ఎలా పోరాడుతుందో, అలా దేవుడు తను ఎక్కడ వెళ్ళిపోయినాడో అని నీ గురించి నా గురించి చాలా బాధపడేవాడై ఉన్నాడు నా దేవుడు. దీని గురించి తల్లి గోడాడుతూ ఆ బిడ్డకి తెలియదు. హల్లెలూయా. తల్లి గోజాడుచున్న కార్యాలు ఆ బిడ్డకి తెలియదు. కానీ మరలా బిడ్డ తల్లికి దొరికిన వెంటనే తల్లి ఊహించండి ఎంత సంతోషపడుతుందో. హల్లెలూయా. ఆమె కూడా ఆ బిడ్డకి తెలియదు. తల్లి సంతోషపడుతున్నది తెలియదు. తల్లిని విడిచిపెట్టిన ఎక్కడో పోయినాను, తల్లి ఏడుస్తా ఉన్నదని కూడా తెలియదు. హల్లెలూయా. ఆ రకమే క్రైస్తవ సహవాసంలో ఉన్న వారై మనం కనబడుతున్నాం. హల్లెలూయా. దేవుడు ఎక్కడ నుంచి పెట్టాడో, నేను దేవుడు ఎక్కడ నుంచి పెట్టిపోయినానో, దేవుడు ఎంత బాధపడుతున్నాడో, దేవుడు నా తోడున్నాడో లేదా, ఇవి ఏమీ తెలియక ఏది గురించి ఆలోచించక మనం ఏం చేస్తున్నావు? ఆయన సర్వకాలము నన్ను విడనాడడు. ఆయన బాధ పెట్టి, చదవండి పైకి, ఆయన బాధ పెట్టినాను తన కృపా సమృద్ధిని బట్టి. గమనించండి, ఆయన కొంచెం నిన్ను బాధ పెట్టిస్తాడు, కొంచెం నిన్ను బాధ పెట్టిస్తాడు. ఆ బాధలో నువ్వు దేవుని మార్గం వదిలి తప్పిపోయినావంటే ఇంకా అంతే నీ బ్రతుకు. ఆ బాధలోనే దేవునితో కలిసి ఉండడానికి, ప్రార్థించడానికి, మోకరించడానికి, స్తుతించడానికి, సంఘముకు రావడానికి నీవు ప్రయాసపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడేదో జరుగుతూ ఉంటే, ఇక్కడ అంతా ఒక దేవుని వాక్యం వినడానికి కూడా వారి వల్ల కాని స్థితిగతులు అపవాది ఏర్పరుస్తారు. హల్లెలూయా. నువ్వు చర్చిలో కూర్చొని ఉంటావు, దేవుని వాక్యం వింటా ఉంటావు, వెంటనే ఫోన్ వస్తుంది, అపవాది నిన్ను బయటికి తీసుకెళ్తాడు. ఇప్పుడు తీసుకుపోయినప్పుడు ఒక ఆమె సవాళ్ళని ఫోన్ చేసుకుంటూ పిలుచుకుంటూ ఆమె ప్రతి వారము ఇలాగే జరుగుతున్నాయి ఆమెకి. అయ్యో పాపం. దేవుడి వాక్యం వినాలంటే అపవాది అంత ఈజీగా వదిలిపెట్టడు. పోయేవారిని చూసి అయ్యో పాపం అంటే కూర్చొని వినుకుంటున్న వారిని మీగతి కూడా అయ్యో పాపమే. పోయిన వారు అదే రకంగా ఉన్నారు, కూర్చున్న వారు ఆ రకంలోనే బ్రతుకుతున్నాం. దాని లోపలికి తీసుకోకుండా మనము కూడా ఏదో రకంగా మనం ఉంటే పోయిన వారి లెక్కలోనే మనం కూర్చున్న వారు కూడా ఉంటాం. హల్లెలూయా. సో నా దేవా నీ యందు నమ్మకం ఉంచి ఉన్నానని ఒక మాట దేవుడిని చూసి చెప్పి చూడండి. దేవుడు వెంటనే నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నేను నిన్ను తప్పించేదను, నిన్ను తీర్చేదను, నిన్ను స్వస్థపరిచేదను, నిన్ను బలపరిచేదను, నిన్ను మార్చేదను, నిన్ను విడిపించేదను అని దేవుడు నీతో మాట్లాడుతూ చెప్పబడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రభువు సర్వకాలము విడనాడుడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడడు. హల్లెలూయా. నిర్గమకాండం 33వ అధ్యాయం రండి.
సామ్ 103 రాని. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం. ఈ వాక్యం చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. 103 7, 8, 9 చదవండి ఫాస్ట్ గా. గమనించండి. తన వారందరినీ తీసుకెళ్ళుచుండగా మోసే ఒక ఏకాంతుడై ఉన్నాడు. ఆయనకి ఏమీ తెలియదు. మోసే నేను చూపించే దేశానికి వీళ్ళందరినీ తీసుకెళ్ళమంటే వాడు ఏం చేశాడంటే ఎట్టెళ్ళాలో ఏం చేయాలో వాడికి ఏమీ తెలియదా. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మోసేకు. చెప్పండి, చదవండి. మోసేకు తన మార్గములను తెలియజేశాడు. ఇశ్రాయేలు వంశస్థులకు. గమనించండి, ఈ రోజు అదే రకంగా దేవుడు చేస్తున్నాడు. అదే రకంగా మీకు మీ మార్గములను తెలియజేస్తున్నాడు. మీలో ఉన్న క్రియలను తెలియపరచుచున్నాడు. హల్లెలూయా. దైవదాసుల మూలకంగా, సంఘముల మూలకంగా, ఆరాధన మూలకంగా దేవుడు నీ క్రియలను నీకు తెలియపరచుచున్నాడు. నీ మార్గములను తెలియపరచుచున్నాడు. అవి తెలియక నువ్వు ఇష్టానుసారంగా నువ్వు ఎట్టో అప్పువాదే ఎట్టుపోదాము తిప్పుతా ఉంటాడు. అవి తెలియక నువ్వు అటు మనసు వచ్చినట్లు పోతా తిరుగుతా ఉంటే నువ్వు తిరుగుపోతా అవుతానే కాబట్టి నువ్వు దేవుని బిడ్డలుగా భక్తులుగా నువ్వు మారలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించడానికి నా దేవా నీ యందు నమ్మకం ఉంచి ఉన్నానని ఒక్క మాట చెప్పడానికి నీకు ఇంట్లో ఒక చిన్న అవకాశం దొరకకపోతుంది. నీ సోమేరితనం పని చేస్తున్నాడు. పొద్దున సాయంత్రం వరకు బట్టలు ఉతుకుతావు, సామాన్లన్నీ కడుగుతుంటావు, ఇల్లు వాటిని శుద్ధం చేస్తుంటావు, చెక్క దొంగతుంటావు, పొద్దున సాయంత్రం వరకు చెక్క దొంగతావు. ఎందుకంటే నీ కూలి ఇస్తానని అన్ని పని చేస్తావు. కానీ కాసేపు దేవుని సముఖంలో మోకరించి దేవా నేను నీ మీద నమ్మకం ఉంచి ఉన్నానని చెప్పడానికి నీ సమయం దొరకలా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా చెప్పి ఉన్నావా? ఈ మాట చెప్పిన వారికి దేవుడు అంటున్నాడు, నీవు నన్ను నమ్మకుంటివి కనుక నిశ్చయముగా నేను తీర్చేదనని దేవుడు మాట ఇచ్చాడు. హల్లెలూయా. ఆ మాట ఇచ్చిన వాడు వాళ్ళకి మాత్రమే కాదు, ఈనాడిలో నీవు చెప్పించుడు దేవా నేను నీ మీద నమ్మకం ఉంచి ఉన్నాను. అనేక సందర్భంలో మనం ఓడిపోవటం అదే. మోషేకు మార్గములను తెలియజేశాడు, ఇశ్రాయేలుకు క్రియలను కనపరిచాడు. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడు వాడు కాదు. హల్లెలూయా. ఎవరండి దేవుడు? ఎవరు? ఇప్పుడు బిడ్డలు చెప్పే మాట వినకపోతే మీరు ఏం చేస్తారు? కొడతారు. ఆశ తీరక కొడతారు అనుకోండి. తర్వాత ఏడ్చుకుంటూ అమ్మ నాకు అన్నం పెట్టుంటే నీకు అన్నం ఏదేం లేదు పో పెడతావు అన్నము. అమ్మైనా ఆకలి అయితే అడిగితే అన్నం పెట్టద్ది అంటారు. నీ కోపం వచ్చి నువ్వు బిడ్డను పట్టినప్పుడు నువ్వు అన్నం పెట్టమంటే నువ్వు పెడతావా? నీకు అన్నం లేదు, ఏం లేదు, ఈరోజు అంటే ఉండవు. నువ్వు దండించడానికి ప్రయాసపడుతున్నావు. రైట్? నువ్వు అన్నం పెట్టవు. ఎందుకంటే నీవు నీ బిడ్డ దగ్గర వ్యాజ్యం ఆడటం నువ్వు ప్రయాసపడుతున్నావు. నీవు చెప్పిన మాట వినకపోయినందున, నేను చెప్పిన వినలేదు కదా, పోవద్దంటే పోతావు, చేయొద్దంటే చేస్తావు. నేనేం చెప్పినా విరుద్ధంగా నువ్వు చేస్తున్నావు కాబట్టి నీకు నేను ఏమి చేయను. అది నీ బిడ్డ దగ్గర నువ్వు వ్యాజ్యం ఆడటం. ఏం చెప్పండి? అటువంటి వ్యాజ్యం నా దేవుడు నీతో ఆడితే అన్స్పాన్సిబుల్ టు యువర్ లైఫ్. నా దేవుడు నీతో వ్యాజ్యమాడితే ఒకే వారం వచ్చే వారం ఎవరికి చర్చలో ఉండదు. హల్లెలూయా. నా దేవుడు నీతో వ్యాజ్యమాడితే నెక్స్ట్ సండే మీరు ఎవరు చర్చలో ఉండరు. హల్లెలూయా. నా దేవుడు ఇప్పుడు దాకా నేను ఇంతవరకు ప్రేమిస్తానే ఉన్నాడు కాబట్టి, నీతో వ్యాజ్యమాడకుండా ఉన్నాడు కాబట్టి, నీవు నమ్ముకుంటువి కనుక నేను నిన్ను తీర్చెను అని చెప్పి దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండ 33వ అధ్యాయానికి రండి. నిర్గమకాండ 33వ అధ్యాయం. ఎక్సోడస్ చాప్టర్ 33 వర్సెస్ 18-19. మోషే ఒకప్పుడు వాళ్ళందరూ తీసుకెళ్ళి చూడగా మార్గమును చూపించిన తర్వాత, క్రియలను చూపించిన తర్వాత దేవుడిని చూసి ఒకప్పుడు దేవుడితో అడుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు. చదవండి, గమనించండి. దేవుడు ఎందుకు మోసే చెబుతున్నాడు, అయ్యా దేవా దయచేసి
నీ మహిమను నాకు హల్లెలూయా. నీ మహిమను నాకు చూపమంటే ఏంటంటే అర్థము? ఏమర్థము? నీ మొహం చూడు. అమ్మా అమ్మా, నీ మహిమను అంటే ఏమర్థము? నీ ముఖము నాకు చూపిము. It's showing in your face. It's glorify. I want to say it to you. I want to say it to you. నీ మహిమను నేను చూడాలి. నీ మహిమను నేను చూడాలంటే దేవుడు ఏమంటున్నాడు? Read the second word. నా మంచితనం అంతటియు యెహోవా నామమును నీ ఎదురుగా ప్రకటించెదను. నేను కరుణించువాని కరుణించెదను. ఎవరి యందు కనికరపడదను వారి యందు కనికరపడదను. మరియు ఆయన నీవు ఇప్పుడు అర్థమైందా? నా ముఖమును ఆమేన్. ఆయన ఏమన్నాడు? నీ మహిమను నాకు కనపరచుమన్నాడు. అయితే ఆయన హృదయం ఏమైంది? వాడు హృదయం ఏమనుకున్నాడు? ఏమనిందో? నీ ముఖం చూపాయో ఎవరదే తిరిగే ఇట్లా అన్నట్టు. ఫాదర్ షో ఇన్ యువర్ ఫేస్. నీ ముఖంలో కొంచెం చూపిమన్నాడు. ఆయన హృదయంలో వాంఛన దేవుడికి తెలుసు. దేవుడు ఏమన్నాడంటే, నా క్రియలు నీకు తెలియపరుస్తాను, నా మంచితనము నీకు తెలియజేస్తాను, నా కార్యాలను నీకు తెలియజేస్తాను, కానీ నా ముఖమును నీకు నువ్వు చూడచాలవు. చూస్తే ఏ నరుడును నన్ను చూసి ఆమేన్. యేసయ్య ముఖమును ముఖముఖంగా నువ్వు చూసావంటే అప్పుడే పడి సస్తావు నువ్వు. అర్థమవుతుందా? యేసయ్యని ముఖముఖంగా నువ్వు ఇప్పుడు చూసావనుకో అప్పుడే పడి సస్తావు. నువ్వు చూడలేవు. ఎందుకంటే దేవుడు తన మహిమలో చేరుకున్నాడు. They will be 33.5 years, 33.5 సంవత్సరాలు నరవతరమెత్తి భూమిలో నీ మధ్య ఉన్నారని వాక్యం చెప్పింది. అప్పుడు నువ్వు ఆయన గుర్తుపెట్టలా. ఇతడే కుమారుడు, ఇతడే దేవ కుమారుడు నువ్వు కనపెట్టలా. నువ్వు గుర్తుపెట్టలేదు. ఆయన మీద నిందలేసావు, అవమానం చేశావు. నువ్వు దేవ కుమారుడు అయితే నువ్వు దిగిరా కిందిగా నువ్వు కూడా చెప్పినావు, అన్ని కార్యాలు చేసినావు. ఇతరులు ఏ తప్పుడే కాడరాకపోయినారని ఏదో అన్నప్పుడు ఏదో నేను చెప్పేది నువ్వు చేయవయ్యా, లేకుంటే ఓటు నీకు వేసి నెక్స్ట్ వేరే ఒకరిలో ఓటు వేస్తాను అని చేయగడుకున్నాడు. భార్య చెప్పింది వాడు గొడవకు పోవద్దు. ఈరోజు రాత్రి నాకు చాలా డిప్రెషన్ అయిన నైట్, నాకు ఆ గొడవ నీకు పోవద్దు. తప్పించుకున్నాడు. లేదు, మనుషులు ఏం చేశారు? ఏమొచ్చినా, నిందొచ్చినా, అవమానం వచ్చినా, శాపం వచ్చినా మేము రెడీగా ఉన్నాం అనుభవించడానికి. వీఆర్ రెడీ టు ఫేస్. మేము మా బిడ్డలము, మేము మా సంతతి వారు అనుభవిస్తాం. నువ్వు సిలువలు వేయి అని చెప్పిన వారి బిడ్డలమే కదా మీరు. ఇప్పుడు యేసయ్యను చూడాలంటే, దేవుని ముఖమును చూడాలంటే, ఆయన మహిమను చూడాలంటే ఆయన ఏమంటున్నాడు? నా క్రియలు, నా మంచితనము నీకు తెలియపరుస్తా. నా మాటలు ఒక నల్ల ముఖము నిలబెట్టించి మాట్లాడుతూ ఉంటాను, నువ్వు విను. దట్స్ ఆల్. నువ్వు నన్నే డైరెక్ట్ గా చూడాలనుకుంటే నువ్వు తట్టుకోలేవు. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తున్నది, ఆయన మంచితనమును నీ ఎదుట కనపరచదని చెప్పి నీవు నా ముఖమును చూడచాలవు. ఏ నరుడు బ్రతకడు. నా మహిమ నిన్ను దాటి వెళ్ళను. నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. హల్లెలూయా. ఆయన అనుమతి లేక, ఆయన ఆజ్ఞ ఒకవేళ నిన్ను దాటి వెళుతుందంటే ఆయన మహిమలతో కిందున్న నీవు, ఆయన మహిమ కూడా నిన్ను కాల్చి పడేస్తుంది. హల్లెలూయా. ఆయన తన చేతులతో నిన్ను కప్పుకున్నాడు తన మహిమ దాటుచుండగా. మోసే ఏం చూశాడని వాక్యంలో ఉంది. ఆయన దాటి వెళ్ళిపోయినాక ఈ భుజమును చూశాడంట. హల్లెలూయా. దేవుడి ముఖం చూడలేకపోయినాడు.
వెనక్కి చూశాడని. అందుకే ప్రియమైన దేవుడులారా, యెహోషువ గ్రంథం ఒక వాక్యం చదవండి, 3వ అధ్యాయం రాని. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం యెహోషువ 3వ అధ్యాయం 10, 11, 12 చదవండి. గమనించండి. వారితో ఇట్లా నేను సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటి పోవచ్చున్నది కనుక జీవము గల దేవుడు, గమనించండి, జీవము గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడని ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, ఇప్పీయులను, పెరిచేయులను, గిర్గేషీయులను, అమోరీయులను, ఇబోషీయులను వెళ్ళగొట్టననియు దీని వలన మీరు తెలుసుకుందరు. హల్లెలూయా. వీళ్ళందరినీ వెళ్ళగొట్టి, వీళ్ళందరినీ వదిలిపెట్టి దేవుడు నిన్ను ఆదుకున్నాడు. ఎందుకంటే ఆయన మందసం నీకు ముందుగా పోతున్నది. హల్లెలూయా. ఆయన శక్తి, ఆయన మహిమ అవన్నీ నిన్ను దాటిపోతాన్నది. అందుకే దేవుడి రూపమును ధరించబడి ఎక్కడ యేసుక్రీస్తు బొమ్మను కూడా పెట్టుకుంటూ ఎవరు దాన్ని ముట్టి నమస్కరించకండి. హల్లెలూయా. అవి మట్టి బొమ్మలే. యేసుక్రీస్తుని కూడా నిలబెట్టి ఆయన ఒక ఫోటో పెట్టుకుంటే, ఒక బొమ్మ చేసి పెట్టుకుంటే, ఆయన దీంట్లో నువ్వు పెట్టుకుంటే నా ఇంటికి, కర్ణాటకలో నువ్వు పెట్టుకుంటే తమిళనాడుకి దేవుడు, అరే తమిళనాడుకి పెట్టుకుంటే ఆంధ్రాకి, అరే ఆలోచించండి. ఆయన మహిమ దేశం వ్యాప్తి ప్రతి ఒక్కరితోనూ సంచరించుచున్నది. ఆయన మహిమ దాటి వెళ్ళుచుండగా ఆ మహిమలో నీ దోషములన్నీ నీగిపోయి నీవు శుద్ధులై పరిశుద్ధులుగా దీవించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆయన మహిమను దాటి వెళ్ళుచుండగా ఒకవేళ నువ్వు అనీతివంతుడు అయితే ఆయన మహిమ ఆయనకి మరలా తిరిగి వెళ్ళిపోతుంది. నీవు ఆ మహిమ దాటుచుండగా నువ్వు నశించిపోతావు. హల్లెలూయా. హైదరాబాద్ లో నుండి కర్నూలు బెంగళూరు దాకా కర్నూలు రూట్ లో వచ్చిన బండి వెంటనే ఒక బస్సు కాలిపోయినాయి. 20 మనుషులు దాకా ఆ బస్సులో అందులో కాలి బూది అయిపోయినారు. ఎక్కడ చూసినా 1, 2 కాదు, కొన్ని వందలుగా మనుషులు చచ్చిపోతున్నారు. కాలం అపవాదికి తెలుసు, దేవుడు రాకడ కొరకు తన వల్ల అయినంత ప్రాణాలను తీసేద్దాం, అయినంత వరకు యాక్సిడెంట్ చేపిద్దాం, అయినంత వరకు జనాన్ని మోసం చేద్దాం, అయినంత వరకు ఏమనిద్దాం, అయినంత వరకు ఆశ చూపిద్దామని అపవాది నీకు ముందుగా వెనక పరిగెత్తుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక రాజకీయ నాయకుడు వారు వస్తా ఉన్నారంటే ముందు వెనకాల వాళ్ళందరూ జనాలు ముందు పడి లేస్తా ఉంటారు వాళ్ళ వెనకాల. ఎందుకంటే గొప్ప నాయకుడు వచ్చాడు, ఏదో దేవుడు వచ్చినట్లుగా. అట్లా నీ ముందు వెనక దేవుడి మహిమ సంచరించుచున్నది. అవి నీకు తెలియక బ్రతుకుతున్నా. ఒక్కరోజు కూడా సమయం తీసుకుంటూ సోమరితనంగా బ్రతుకుతున్నా. ఒక్కరోజు కూడా సమయం తీసుకుంటూ దేవుడి సముఖంలో అందంగా కూర్చొని, నా దేవా నీ మీద నమ్మకం ఉంచి ఉన్నాను, నీ కృప నాకు కావాలని ప్రార్థన ఎప్పుడైనా చేశావా? నీ జీవితం అంతటిలో నువ్వు వ్యక్తం చేసుకుంటున్నావు. అందుకే యెహోషువను చూసి అన్నాడు, చదవండి 3వ అధ్యాయంలో 10వ వాక్యంలో, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటిపోవచ్చున్నది. హల్లెలూయా. ఆ మందసము దేవుని వాక్యమేనండి, ఈ ధర్మశాస్త్రమేనండి. ఆ మందసము అంటే ఏదో ఒక గొప్ప కార్యము కాదు. దేవుని మందసం అంటే దేవుని ధర్మశాస్త్రములో నీవు పెట్టుకున్న ఈ బైబిలు, ఇందులో ఉన్న వాక్యము, వాగ్దానము, అవి మందసంగా నీకు దాటి ముందుగా వెలుచున్నది. అవి మోపుకొని ఉండే వాళ్ళు, యాచకులు,
ఆ మందసం మోపుకుంటూ వెళ్ళేవాళ్ళని చూసి ఉంటారు. ఆ మందసం మోపుకుంటూ వెళ్ళుచుండగా వాళ్ళు పైనుండి పొర్లుతున్న నీళ్లు యోర్దాను నది, ఆ మందసం మోపుకుని ఉండే వాళ్ళు ఆ నీళ్లు అలా అడుగు పెట్టడంలోనే పైనుండి దిగుతున్న ఆ పొర్లుతున్న నీళ్లు ఆగిపోయినది. అక్కడున్న నీళ్ళంతా ఏకమై నిలిచి ఉన్నదని వాక్యంలో ఉన్నాయి. అక్కడున్న నీళ్ళంతా ఏకమై నిలిచి ఉండింది. ఆ మందసం మోపుకుంటూ వారు ఆ యోర్దాను నదిని దాటారని వాక్యం సెలవిస్తున్నారు. అంటే ఈ మందసములో, ఈ ధర్మశాస్త్రములో ప్రతినిత్యము నువ్వు మోపుకుంటూ బయలుదేరుతున్నావే, నువ్వు అడుగుపెట్టిన స్థలము, నువ్వు అడుగుపెట్టిన గుడారం, నువ్వు అడుగుపెట్టిన ఇల్లు, నువ్వు అడుగుపెట్టిన వ్యాపారం, నువ్వు అడుగుపెట్టిన స్థలంలో దేవ మహిమ నిన్ను దాటు చూడగా నీకు ముందు వెనక నీకు కనబడాలి. అనేక సందర్భంలో ఒక అధికారి అయిన వాడు ఇంట్లో నుండి బయటికి వెళ్ళాలనుకుంటాడు. ఒకవేళ మొగుడు సెంచిన ఆమె ఎదురుకొచ్చింది అనుకో, దరిద్రం ఎదురుకొచ్చింది, మళ్ళీ లోపలికి పోతాను. ఆయన పోయినాక మళ్ళీ వస్తాను, మళ్ళీ పోయింది భార్య నీళ్ళు ఇస్తుంది, తాగుతాడు. చూడు ఎవరైనా వస్తున్నారా అని లేదు. ఆయన ఒక లిప్టిక్ బాగా రంగురంగుగా అంత బాగా పెట్టుకుని ఎవరు వస్తా ఉంటే ఇప్పటికో శకునం బాగుంది. ఆయన ముఖం చూసిపోతే వాడికి ఆఫీస్లో కొన్ని డబ్బులు దొరుకుతాయి. లేకపోతే ఒక అధికారిగా ఆఫీస్కి పోయినప్పుడు సంబళాలు దొరుకుతాయి కదా, అవి ఫిక్స్ అయిపోయింది. వాడు ఎవరు ముఖం చూసిపోయినా దరిద్రం వాడికి దొరుకుతాయి. అవి దరిద్రం ముఖం చూసిపోయినా దొరుకుతుంది కాదు, వాడు ఎవరు ముఖం చూసిపోయినా దొరుకుతుంది. అంటే సంబళం కాక గింబళం, అవి కూడా దరిద్రం ముఖం చూస్తే దొరకదంట. వాడు తీసుకోవాల్సిన లంచం కూడా ఏమంటే ఎదురుగా సమ్ టైం ఒకడు మొగుడు అంటాడు భార్యను చూసి, నువ్వు పోయి నా ఎదురుగా నడుచుకోవాలని మాట్లాడు. నెక్లెస్ కావాలన్నా నువ్వు పోయి ఎదురుగా నడుచుకోరా, ఈరోజు బాగా వస్తుంది తీసుకొస్తా. అనేక సందర్భములు మూఢనమ్మకములను, లోక కార్యములను నువ్వు ఊహించుకుంటున్నావు. పక్కన ఉన్నవారు బాగున్నవారు, బాగా తిరిగేవారు, బాగా తిరుగువారిని, బాగా డబ్బులున్న వారిని, సొమ్మున్న వారిని, ఆస్తులున్న వారిని, అంతస్తున్న వారిని చూసి నువ్వు కుంగిపోవద్దు. నువ్వు ఏమీ లేక గతించిపోయినా నీకు దేవుని మహిమైన స్థలము నీ కొరకు ఏర్పరచబడినది. వాక్యం సెలవిస్తుంది, ఇగో అనేక తెల్ల వస్త్రములు ధరించబడిన వారు కొన్ని వేల కోట్ల మంది అక్కడ నిలిచి ఉండటం చూసి ఎవరిలందరూ అని నన్ను అడిగినప్పుడు వారు నాకు ఉత్తరం ఇచ్చిన ప్రకటనలో రాశాడు. ఏమని రాశాడు? భూమిలో నువ్వు చూసావే, భూమిలో వేదన, శోధన, శ్రమ, దుఃఖము, నీ ఇబ్బందులు, అవమానము అన్ని పడి వాళ్ళ కొరకు అలా అవమానము, నింద, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, దుఃఖము అనుభవించి వచ్చే వాళ్ళ కోసము మీకోసం ఒక రాజ్యం ఏర్పరచబెట్టినది. అక్కడ భూమిలో శ్రమను అనుభవించిన వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ నిలిచి ఉన్నారు. లోపలికి పోచుండగా అక్కడ వాకిలో ఒక నిలిచి ఉంటాడు. మీ కొరకు దేవుడు నీకు వాగ్దానం చేసిన ప్రకారం నువ్వు మంచి పోరాడుతుంది కనుక నీ కోసం పెట్టబడిన ఇగో దేవుని స్వాస్థ్యం స్వతంత్రించుకో అని చెప్పడానికి వాకుల్లో నిలిచి ఉంటాడు. ఇవన్నీ వినడానికి, లోపలికి వెళ్ళడానికి ఎంత అందంగా బాగుందో తెలిసిన. ఇక్కడేమో అదేమి నీ కళ్ళు కనపడదు కాబట్టి నువ్వు మానసికమైన కళ్ళు చూస్తున్నావు. మెట్టుకో నన్ను నేను మాత్రమే కనబడతాను. ప్రకాశ రూపమై దేవుని దర్శించి చూడు. నా వెనకే, నా పక్కలో పొడవుగా ఎత్తుగా దేవుని దూత, దేవుని సముఖము నా పక్కలో నిలిచి ఉండటం నువ్వు చూడగలవు. హల్లెలూయా. దేవుని మందసం ఉన్న చోటులో వారు మోపుకుని వెళ్ళుచుండగా నీళ్లు అడుగు పెట్టగలోనే పైనుండి కొన్ని వేల సంవత్సరాల నుండి కారుతున్న నీళ్లు, పొరుడుతున్న నీళ్లు ఆగిపోయింది. ఆ కిందున్న నీళ్ళందరూ ఏకమైనది అని వాక్యంలో ఉన్నాయి. అంటే ఒక్క చోట కూడుకుడింది. వీళ్ళు సదాగా ఆ మందస్సు మోపుకుంటూ యోర్దాను నది దాటి వెళ్ళారని వాక్యంలో ఉన్నాయి. మందస్సు మోపుకుంటూ, దేవుని ధర్మశాస్త్రమును మోపుకుంటూ రోజు నీ సముఖములో
ఈ రోజు దీని గురించి చక్కగా తెలుసుకో. ఇదే మందస్సం. ఇవి మోపుకుంటూ నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు దేవుని మహిమ నీతో ఉంటుంది. అందుకే దైవ సేవకుడు మేము ఎప్పుడైనా ఈ ధర్మశాస్త్రం మోపుకుంటూ ఒక ఇంటికి వెళ్ళినా, ఒక ప్రార్థనకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మేము మోపుకొని వెళ్ళేది. ఎందుకంటే ఇది మందస్సం. మేము అడుగు పెట్టే స్థలం. ప్రతి కార్యాలను దేవుడు ఆపేయాలి. హల్లెలూయా. వారికి విరుద్ధమైనది ఆపత్తు. నీళ్లు పొరులుతా ఉంటే వాళ్ళకి ఆపత్తే కదా, వాళ్ళు దాటలేరు కదా. అప్పుడు దేవుడు ఆ నీళ్ళని ఆపాడు కదా. అంటే నీకు రావాల్సిన వండి మహిమలు దేవుడిని ఎదురుగా పెట్టి ఉన్నాడు. అవి తెలియక కళ్ళు కానని ఆకారం కనబడుతున్నావు. హల్లెలూయా. విశ్వాసించుకో. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఒకే ఒక వాక్యం యెహోషువ 3వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. 3:5 3వ అధ్యాయం 5వ వాక్యం. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను కనుక మీరు పరిశుద్ధపరచుకొనుడి జనులకు. ఆమేన్. హల్లెలూయా. రేపు మీ మధ్యలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ రోజు ఈ మందస్సమును మోపుకుంటూ దేవుని మహిమను పొందుకొని, అభిషేకం పొందుకొని, అనాయింటితో పాటు నువ్వు ప్రతి చల్ల స్థలములకు వెళ్ళటకు ప్రయాసపడు. రేపు నీ మధ్య దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఒక ఆయన నేను అడిగింది, నాకు దేవుడు ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు చర్చకు వస్తా ఉన్నాను. నేను అడిగింది నాకు ఇస్తే నేను ఇంకా గొప్పగా దేవుడి కోసం చేస్తానన్నాను. వాడు మా చేతులు అయినంత వరకు ఏదో కొంచెం మెచ్చుకుంటూ వస్తా ఉన్నాడు చర్చిలో. నేనేదో కోరుకుంటున్నాను, అదేమైనా అయితే నేను పెద్దగా చేస్తాను ఈ చర్చిలో. దేవుడు అది ఇలా ఆ అనుకుని జరగలా, పెద్దగా వాడి చేతికి దొరకలా. అదే ఇది చేస్తే ఏమో చేస్తాననుకున్నాను. చిన్న చిన్నగా ఏదో ఆశీర్వాదం ఉండింది, పెద్దది కూడా పోయింది. ఇంకెందుకు చర్చకు ఉండిపోయినాను. ఏందయ్యా అంటే దేవుని వాక్యం సెలవిచ్చినది. ఏమని 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 తట్టు అడుగు వెతుకో. నేను తట్టినా వెతికినా ఏం చేసినా నాకేం దొరకలా. ఏం కాయాలో నాకు దేవుడా. ఈ మతానికి బీజాడిపోయినావు. కొంచెంసేపు నిన్ను శోధిస్తారు, మరలా నిన్ను కౌగిలించుకుంటాను. రేపు నీ మధ్య గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. విశ్వాసిస్తున్నావు? రేపు దేవుడు నీ మధ్య గొప్ప కార్యం చేస్తాడు. అది నీకే తెలియదు. నువ్వు విశ్వాసించు. రేపు దేవుడు నా గొప్ప కార్యం ప్రతినిత్యము ప్రతిరోజు ఉదయం వేసి మోకరించి ప్రార్థన చేసి రేపు నా మధ్య దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. రేపు నా మధ్య దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఇలా చెప్పుకుంటూ ఉండవు. ఒకరోజు దేవుడు నీ మధ్య గొప్ప కార్యం చేసి పెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలా విశ్వాసించువారు నా దేవా నీ యందు నమ్మకం ఉంచి ఉన్నాను అని చెప్పేది తెలిసి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. హల్లెలూయా. థ్యాంక్ యూ.